థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇల్లు బెన్సరీ ఆవిడ మా వరలక్ష్మి గారు. అమ్మ అమ్మఒడి వచ్చిందా మీకు? వచ్చిందా? డాక్టరాలు ఉన్నారా? అమ్మ ఇందులో ఏ పథకాలు ఎవరికి వర్తిస్తాయి అనేది రాసి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. గడప గడపకి వెళ్ళి అందరినీ కలిసి ఏదైనా సమస్యలు ఉంటే అడిగి పరిష్కరించుకొని మీ అందరు చాలా ఆశీస్సులు దీనిలో. మీకేమన్నా వస్తున్నాయి పథకాలు? ఎంప్లాయీసా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఏదో ఏ ఇష్యూస్ ఉన్నా చెప్పండి. కూర్చోండి సార్, పర్వాలేదు కూర్చోండి సార్. ఇదమ్మా సార్, ఈ గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం సార్. అంటే ఈ ప్రోగ్రామ్ మోటో ఏంటంటే పబ్లిక్తో మనం ఇంటరాక్ట్ అయ్యి ఓట్లు అడిగినప్పుడు ఎలా వెళ్తాం. ఈ కోవిడ్ ఏది వచ్చింది కదా సార్ మధ్యలో 2 years, మనం ఇంటరాక్ట్ అయ్యి సోషల్ సెక్యూరిటీ కానీ, హెల్త్ కానీ, హెల్త్ సర్వీసెస్ కానీ, శానిటేషన్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, వాటర్ కానీ పబ్లిక్తో ఇంటరాక్ట్ అయితే సమస్యలు తెలిస్తే దాని ప్రకారం ప్రయారిటైజ్ చేసి పరిష్కరించాలండి అనమాట. ఏదైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి సార్. సార్ వచ్చిందా? డాక్టరాలు ఉన్నారా? ఇల్లు వచ్చిందా? మీ ఇల్లు వచ్చిందా? ఎక్కడొచ్చింది? సబ్బవరం దగ్గర. ఎక్కడ? గాలిబేవరం. మంచిదే ఒకటి హైవేకి దగ్గరలో. సరే అమ్మా, ఇల్లు కేషన్ గ్యాప్ లేకుండా పర్వాలేదు సార్, పర్వాలేదు సార్. పర్వాలేదు సార్. పర్వాలేదు సార్, బయట తిరిగి వచ్చాను. పర్వాలేదు సార్. షూ ఉందండి సార్. ఏం లేదు సార్, గవర్నమెంట్ సర్వీసెస్ సంబంధించి పబ్లిక్ ఇంటరాక్ట్ అయితే ఇష్యూస్ తెలిస్తే రెక్టిఫై చేసి షార్ట్అవుట్ చేయాలని అనమాట ప్రోగ్రామ్. ఏదైనా చెప్పండి సార్. సోషల్ సెక్యూరిటీ కానీ, శానిటేషన్. నమస్కారం సార్, బాగున్నాను సార్. పర్వాలేదు సార్. గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం సార్. ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ గవర్నమెంట్ సర్వీసెస్ సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉంటే మనమే పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి ఏదైనా రెక్టిఫై చేయాలని సార్. మీ ఏ ఇష్యూస్ ఉన్నా చెప్పండి సార్. ఇందులో ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ ఆయనకి వస్తుందా? ఏ ఊరు మీది? ఫంక్షన్ ఎక్కడ తీసుకుంటున్నావా? మీ ఊర్లో తీసుకుంటున్నావా? ఎక్కడైనా? ఇప్పుడు 1వ తారీఖున ఇస్తున్నారా? ఎంత ఇస్తున్నారు? 2500. నీకు చేయిత వస్తుందా? నీకు మా పుస్తకం ఏదమ్మా? ఎక్కడ? సీతంపేటలో ఉండేవారు మీరు? 18,750 రూపాయలు వచ్చిందా నీకు? ఎన్నిసార్లు వచ్చింది? ఇంకా ఎన్నిసార్లు వస్తుంది అన్నారు? ఇంకా 2 సార్లు వస్తుంది. నీకు డబ్బులు వస్తాయి, ఎన్నిసార్లు వస్తుంది కూడా తెలియట్లేదు. సరే, జగన్ గారు పంపించారు. మీ యోగక్షేమాలు అడిగి మీ అందరు చల్లని ఆశీస్సులు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. ఎవరికి అయ్యగారులు అందరికి ఏమేమి చెప్తావు? జగన్ బాబుకి చల్లగా ఉంటే మా అందరి జీవితాలు బాగుంటాయి అని మీ ఓనర్లు అందరికీ కూడా ఎప్పటికప్పుడు ఆత్మాన్ని చెప్తా ఉండు. భలే ఉన్నాయండి అపార్ట్మెంట్లు. అనిల్ గారు ఆ పక్కే కొత్త షూతో ఉన్నాను సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ అనిల్ గారు. సార్ గడప అప్పుడు కార్పొరేటర్ గారు థ్యాంక్ యూ సార్. ఇది డోర్ టు డోర్ ప్రోగ్రామ్ సార్. గవర్నమెంట్ సర్వీసెస్ సంబంధించి గవర్నమెంట్కి పబ్లిక్కి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా వాటర్ కానీ, శానిటేషన్, సోషల్ సెక్యూరిటీ, హెల్త్ సర్వీసెస్ అన్ని బాగానే ఉన్నాయి సార్. అన్ని బాగున్నాయి సార్. ఎవ్రీథింగ్ ఇస్ ఏ ఇష్యూస్ ఉన్నా చెప్పండి సార్. ఎందుకంటే అలాగే చెప్తాను సార్. ఏ ఇష్యూస్ ఉన్నా చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా. गवर्नमेंट डोर टू डोर प्रोग्राम मैडम. गवर्नमेंट सर्विसेज के लिए एनी इश्यूज? नो सर. ओके, थैंक यू. On behalf of government, he is our representative, respected KK Raju garu sir. If any issues, please contact this number. Okay, roads, sanitary security, health services, water, electrical. Okay, Thank you sir. thank you. Then ఉంటే ఇది ఏంటంటే గవర్నమెంట్ కి పబ్లిక్ కి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకుండా చేసే ప్రోగ్రామ్ అన్నమాట. ఇందులో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం సార్. గవర్నమెంట్ సర్వీసెస్ సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉంటే పబ్లిక్కి గవర్నమెంట్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా
ఏ ఇష్యూస్ ఉన్నా రోడ్స్ కానీ శానిటేషన్ కానీ సోషల్ సెక్యూరిటీ కానీ ఇష్యూస్ ఉన్నా ఎనీ సర్వీస్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. మా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి అందరినీ కలిసి ఏదైనా గవర్నమెంట్ సర్వీసెస్ సంబంధించి సమస్యలు ఉంటే పరిష్కరించమని పంపించారు. ఏదున్నా చెప్పండి అమ్మా. శానిటేషన్ కానీ ఇష్యూస్ ఎన్నో సమస్యలు ఉన్నాయమ్మా. థ్యాంక్ యూ. నమస్తే. పేరు కేకే రాజండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్ సార్. సీఎం గారు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం అని పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి ఏదన్నా గవర్నమెంట్ సర్వీసెస్ సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉంటే మనమే పబ్లిక్ ఇంటరాక్ట్ అయ్యి రెక్టిఫై చేయలేదు ఈ ప్రోగ్రామ్ సార్. ఏ సమస్య ఉన్నా సోషల్ సెక్యూరిటీ కానీ హెల్త్ సర్వీసెస్ కానీ ఇందులో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది సార్, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మా గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం అమ్మా. ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా గవర్నమెంట్ సర్వీసెస్ సంబంధించి? సర్వీస్ అంటే ఏముంటాయి, వాటర్ కానీ లేదా వాటర్ వాటర్ మున్సిపాలిటీ శానిటేషన్ బాగానే ఉందా? కరెంటు బాగానే ఉంది. సరే, ఏదైనా ఉంటే చెప్పండి అమ్మా. ఇందులో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మీకు ఏ ఇష్యూ వచ్చినా నెంబర్ ఫోన్ చేసి చెప్పండి. సరే, నమస్తే. పర్లేదు. అంటే 3 ఫ్లోర్ కూడా ఓకే. మా వాళ్ళు 8 మంది ఉంటారండి. మీకు అందరికీ గవర్నమెంట్ పథకాలు అవి వస్తున్నాయా? చెప్పండి, మీకే చెప్పండి. అలా అందరూ ఎక్కడ ఉంటారా? వేరే ఊరి నుంచి వచ్చే వాళ్ళ? ఎక్కడి నుంచి? ఎవరిపోల్సా? మరి డైలీ అక్కడి నుంచి వస్తారా? అక్కడ పథకాలు వస్తున్నాయా? పిల్లలకి అమ్మఒడి, ఇళ్ళ పట్టాలు వచ్చిన ఇల్లు లేని వాళ్ళకి అందరికీ వస్తాయి. ఇల్లు లేని వాళ్ళు అందరికీ ఇస్తారు. అందుకని అడుగుతున్నాను. మీరు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి మీ దగ్గర మీ ఇంటి దగ్గరలో సచివాలయం ఉంటుంది కదా, సచివాలయానికి వెళ్ళి మీ ఆధార్ కార్డు రైస్ కార్డు పట్టుకెళ్ళి ఆధార్ కార్డులో ఎంట్రీ కొడతారు. ఆధార్ కార్డులో కొట్టినప్పుడు ఆన్లైన్లో చూపిస్తుంది మీకు సొంత ఇల్లు ఉందా లేదా అని. లేకపోతే ప్రతి ఒక్కరికి 90 రోజుల్లోపు ఇళ్ళ పట్ట ఇస్తారు. అప్లై చేసుకోండి. పైన ఉంటారు. ఈ గవర్నమెంట్ సర్వీసెస్ సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే మనమే డోర్ టు డోర్ వెళ్ళి పబ్లిక్ ఇంటరాక్ట్ అవ్వాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన సార్. దాని ప్రకారం ప్రోగ్రామ్ చేస్తాం. ఏదైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి సార్. నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం సార్. శానిటేషన్ కానీ వాటర్ కానీ ఎలక్ట్రికల్ కానీ సోషల్ సెక్యూరిటీ కానీ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇన్ఫార్మ్ చేయండి సార్. గవర్నమెంట్ సర్వీసెస్ సంబంధించి. థ్యాంక్ యూ సార్. వస్తున్నాయి ఇవన్నీ జగన్ అని పంపించారు. మా గడప గడపకి వెళ్ళి అందరినీ కలిసి ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోండి. జగన్ అని పంపించారు. గడప గడపకి వెళ్ళి అందరినీ కలిసి మీకు ఏదైనా సమస్యలు ఉంటే అడిగి పరిష్కరించుకోండి. థ్యాంక్ యూ. గవర్నమెంట్ సర్వీసెస్ సంబంధించి గవర్నమెంట్కి పబ్లిక్కి మధ్య ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ లేక ఏదైనా ఇష్యూస్ ఉంటే సార్ట్అవుట్ చేయాలండి సార్. సోషల్ సెక్యూరిటీ కానీ శానిటేషన్ కానీ వాటర్ కానీ పర్వాలేదు సార్. ఏదైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి సార్. ఫోన్ నెంబర్లు అందులో ఉన్నాయండి. నమస్కారం సార్. మా వాలంటీర్స్ కూడా వస్తారు. ట్రైన్ ఎంకరేజ్ ఇది యాక్చువల్గా కరువు ఉండేది సార్. ఇలా స్ప్రే ఉండేది. స్ప్రే లేకుండా వీళ్ళు ఏం చేశారంటే మీరు అర్థమైంది కదా మీకు. ఇప్పుడు మనకి స్ప్రే ఉంటే మూవ్ అయిపోద్ది ఎప్పుడైనా సరే. లేకుండా ఇలాగ కట్ చేసేసారు. కట్ చేసేయడం వల్ల ఏమవుతుందంటే ఇలా వచ్చి అక్కడ ఫ్లో అయిపోయి వెళ్తుంది. ఇక్కడ చెప్దాంలేండి, కింద గ్రౌటింగ్ చేయించి కింద ఫ్లోరింగ్ సప్టా కింద ఫ్లోరింగ్ చేయించేస్తే వెళ్ళిపోతుంది. ఓకే ఓకే. కలిపి మీరు ఆప్షన్ 3 ఎన్నుకుంటే 50,000 బెనిఫిట్ వస్తుంది. అంటే 2,30,000. 35,000 మీరు బ్యాంక్ లింకేజ్ పెట్టుకుంటే డ్వాక్రా మహిళలు బ్యాంక్ లింకేజ్ పెట్టుకుంటే బ్యాంక్ లోన్ కింద ఇస్తారు తక్కువ వడ్డీకి. అంటే 2,85,000తో మీకు అనుకున్నట్టు అవుద్ది. ఈ మిగతా డబ్బులు అవి కూడా మీరు కట్టక్కర్లేదు. ఈ 35,000 సంబంధించి బ్యాంక్ లింకేజ్ కట్టాలి. బ్యాంక్ థర్డ్ ఆప్షన్ పెట్టుకున్నప్పుడు మీరు కట్టుకుంటా అంటే ఏం మీరు డబ్బులు ఏం కట్టడం అంటే మీకు 2,80,000తో అవ్వదు కాబట్టి 1,80,000తో వాళ్ళు కట్టినప్పుడు సిమెంట్కి సంబంధించి 400 పైన 270 రూపాయలకి ఇస్తున్నారు సిమెంట్ బ్యాగ్. అంటే అక్కడ ఒక 20,000 బెనిఫిట్ అవుతుంది. స్టీల్ కూడా అంతే 42,000 నుంచి 43,000కి ఇస్తారు స్టీల్ ఈ స్కీమ్ ద్వారా. అక్కడ ఒక 18,000 బెనిఫిట్ అవుతుంది. ప్లస్ ఎలక్ట్రికల్ శానిటేషన్ ఇవన్నీ కలిసి 60,000 నుంచి 70,000 రూపాయలు ఇలా బెనిఫిట్ చేస్తున్నారు. ఈ 1,80,000 కాకుండా వాళ్ళు తక్కువ రేటుకి హోల్సేల్కి ఇచ్చి వాళ్ళు కడతారు. ఈ 35,000 ఎందుకంటే మీకు అదనంగా లేదు మాకు ఈ 35,000 కాదు ఇందులోనే మాకు ఆప్షన్స్ లేదనుకుంటే కూడా మాట్లాడచ్చు. ఈ 35,000 బ్యాంక్ లింకేజ్ డ్వాక్రా ద్వారా పర్వాలేదు సార్. లేదు బయట తిరిగి ఉన్నాం కదా సార్. ఏదైనా సార్ షార్ట్అవుట్ చేయాలి. అంటే పబ్లిక్కి గవర్నమెంట్కి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మనం డోర్ టు డోర్ ఒపీనియన్ తీసుకోవాలని. ఏదైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి సార్.
నమస్కారం. పెద్ద ఇష్యూ లేదు, ఒకటే ఇష్యూ చెప్పండి సార్, చెప్పండి. ఇక్కడ ఏమిటంటే ఇది వాళ్ళందరూ అటెండ్ అవుతుంటారు, ఇష్యూస్ నాకేం లేవు. ఇక్కడ నేను యాక్చువల్గా డౌన్లో హౌస్ ఇదంతా కంప్లీట్ అప్. ఓకే. ఇది కంప్లీట్ అప్పే. ఈ డ్రైనేజ్ ఏదొచ్చినా, వర్షం పడినా ఏమొచ్చినా ఎగ్జాక్ట్ మా ఇంటి ముందే ఒక కుప్ప తయారవుతుంది. ఓకే. అలాగే ఇక్కడ డ్రైనేజ్ వచ్చేటప్పటికి ఆ టాప్ నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్టాగ్నేట్ అయిపోతుంది. ఓకే. ఈ స్టాగ్నేట్ అవడం అనేది కొద్ది స్మెల్ ఇవన్నీ కొద్ది ఫేస్ చేస్తున్నారు. ఓకే. అది కొద్ది ఫ్రీక్వెంట్ గా చేస్తే అంటే ఎగ్జాక్ట్ డౌన్ ఉండడం వల్ల అవును, అవును. సమస్య అది. అంటే అటు నేచర్ కదా. అవును, అవును. Nature మనం ఇప్పుడు ఆ పైన వేస్తారు, వేసినట్టే ఇక్కడికి ఫ్లాట్ గా వచ్చేస్తారు. అనిల్ ఉన్నారు కదా, అనిల్ అదే రైనీ సీజన్ లో నేచురల్ గానే కాంటూర్ లెవెల్స్ మధ్యలో డౌన్ ఉండటం వల్ల పడిపోతున్నాయి. వర్షం వచ్చినప్పుడు క్విక్ గా కొంచెం హెల్ప్ చేస్తే సరిపోతుంది. వర్షం వచ్చిన టైంలో కొంచెం అలాగే క్విక్ కొద్దిగా క్లీన్ చేస్తుంటే క్లీనింగ్ వర్షం వచ్చిన డౌన్ లో ఉండటం వల్ల క్లీనింగ్ లో కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి రెగ్యులర్ గా మానిటర్ చేయమన్నారు. అంతే సార్. ఓకేనండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. అంకుల్కి ఓకే.